చెండా పట్టుకుని జనసేన సిద్ధాంతాన్ని కళ్యాణ్ గారి ఆశయాన్ని తీసుకుని ముందుకు నడుస్తున్న ఎంతో మంది జన సైనికులు వీరమైంది. ముఖ్యంగా ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు. ఈ డ్యాన్స్ పైన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నాకు కొన్ని ఇయర్స్ నుంచి తప్పకుండా ఆయన పుట్టినరోజు నాడు ఆయన వెళ్ళి కలిసి తప్పకుండా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఆయనకి ఓకే ఇది అలవాటు అయిపోయింది నాకు. ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 22 సాటర్డే వస్తుంది, ఈరోజు వరంగల్ వస్తుంది. ఎక్కడో అంటే అబ్బా అనే ఫీలింగ్. కానీ ఒకటే అనిపించింది, జన సైనికులు కూడా అంటే 2014 నుంచి మీలో కూడా చాలా మంది చాలా త్యాగాలు చేసి ఈ రోజు దాకా నుంచుని ఉన్నారు. నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం, కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్ముకొచ్చిన జన సైనికుల మనస్తత్వం అలాంటిది. అన్ని వదిలేసుకుని జనసేన కోసం చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ చిరంజీవి గారిని చూస్తే ఆయన కూడా అనుకుంటారు లేదు 2014 నుంచి కళ్యాణ్ బాబు ఆశయాల ముందుకు తీసుకెళ్తున్నాం, వాళ్ళని కలవడానికి వెళ్తే ఆయన ఇంకా సంతోషిస్తారు నాకు తెలుసు. తప్పకుండా ఆయన చూస్తే సంతోషిస్తారు 100% అనుకుంటూ ఈరోజు మీ అందరినీ కలవడం నాకు అంత ఆనందంగా ఉంది. నేను మున్సిపల్ ఎలక్షన్స్కి చాలా చోట్లకి వెళ్ళడం జరిగింది, కానీ నాకు తెలుసు వరంగల్లో కొన్ని ప్లేసులు నేను రాలేకపోయాను. టైం అంత లేదు, సమయం చాలా తక్కువగా ఉండింది. ఈరోజు వస్తూ కూడా జనగాంలో ఐ థింక్ అంజీ అన్నాడు, మన జన సైనికులు ఉంటారు మీకోసం నేను దగ్గరుండి క్యాంపెయిన్ చేస్తే తప్పకుండా మీరంతా అంతే గట్టిగా నిలబడండి, అంతే గట్టిగా పోటీ చేయండి, ఎక్కడ తగ్గదు. మనం ఎవరు రాపేది. అలాగే చాలా మంది తెలియకుండా చాలా జనసేన చాలా పనిచేశారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళని పర్సనల్గా కలుద్దాం అంటే ఈ ఆత్మీయ సభ దానికే వాళ్ళని పర్సనల్గా కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆలోచన తెలుసుకోవాలన్నదే. దాని గురించి ఈరోజు నేను రావడం జరిగింది. తప్పకుండా మీ అందరితో ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్కరితో మాట్లాడతాం, మీతో ఫోటోలు వెళ్తాం, అంతా బాగుంటుంది. కానీ అట్ ద సేమ్ టైం జనసేన కోసం పనిచేస్తున్న వాళ్ళు అంటే మహబూబాబాద్ నుంచి రావిషయాన్ని కూడా చాలా కష్టపడతారు. నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే పృథ్వీ, బాబు అన్న, ఇలా చాలా మంది ముందే కష్టపడుతూ ఉండేవారు. అలాగే నాకు శ్రీకాంత్ ముఖ్యంగా మా సెంట్రల్ టీంలో ఉంటాడు, వరంగల్ నుంచే, హన్మకొండ నుంచే. కాకపోతే అబ్బాయి చాలా కష్టపడతాడు. సో వరంగల్ గురించి నేను ఎక్కువ ఎవరి దగ్గర వింటానంటే ఆ అబ్బాయి దగ్గర నుంచి. అక్కడున్న ప్రాబ్లమ్స్ ఇది వాటిని తీసుకున్నా. తను జెన్జీ ఫర్ జనసేన కాన్సెప్ట్ వస్తున్నాడు. తప్పకుండా ఇక్కడ యంగ్స్టర్స్ అంతా దాన్ని ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను రీల్స్ పంపించుకోవడం కాదు. నేను మీకు చెప్తున్నా, మీ వరంగల్లో ఉన్న ప్రాబ్లమ్స్ పంపించండి, మీ వరంగల్లో ఉన్న ప్రాబ్లమ్స్ షేర్ చేయండి, దాన్ని మారుద్దాం. జనసేన ఒకసారి కలుసుకుంటే ఏ ప్రాబ్లం అయినా ఎలా సాల్వ్ చేస్తుందో మనం యూత్ అంతా కలిసి వస్తే జనసేన ద్వారా ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చో మీరందరూ ప్రూవ్ చేయాలి. ఈరోజు చిరంజీవి గారి బర్త్డే తరపున మీకు ఇస్తున్న టాస్క్ ఇది. కళ్యాణ్ గారి బర్త్డేలో అది నిజమని ప్రూవ్ చేయండి. ఏమంటారు? ఈరోజు మీ అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మళ్ళీ త్వరలోనే కలుస్తాం, కలిసి పని చేస్తాం. అప్పటిదాకా అందరూ మన జెండా పైకెత్తి మన ధైర్యాన్ని గుండెల్లో ఉంచుకుని కళ్యాణ్ గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తూ ఎవడొచ్చినా చల్ హట్ అనుకుంటూ ముందుకెళ్ళిపోండి. అప్పటిదాకా జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.